BS3 అండ్ BS4 యూనికాన్ అండ్ షైన్ ఉండే వాళ్ళ కస్టమర్లకంతా మంచి న్యూస్ అనమాట ఫ్రెండ్స్. ఇది స్పాకో వాళ్ళది కార్బొరేటర్ అయితే కొత్తది వచ్చింది మార్కెట్లో. ఇదైతే ఓల్డ్ మోడల్ కార్బొరేటర్లో ఏం సమస్యలు వస్తున్నాయంటే బండి ఆగిపోవడము, స్లో స్పీడ్ ఆడకపోవడము, ఎన్ని సమస్యలు దానికి ఇది మంచి సొల్యూషన్ అయితే తీసుకొచ్చినారు ఈ కంపెనీ వాళ్ళు. ఇది చూడొచ్చు మీకు యూనికాన్, ఇది BS4 యూనికాన్ది. ఇది 2770 రూపాయలు అయితే ఎంఆర్పి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే భలే సెట్ అయింది, మైలేజ్ కూడా ఎక్సలెంట్ గా వస్తుంది. షైన్ బండికి అయితే వేసినాను, సేమ్ కంప్లైంట్ తో మన దగ్గర వచ్చింది ఒక బండి. సో కస్టమర్ చెప్పిన 6000 చిల్లర అయితే అది నా అని చెప్పిన, ఆయన అయితే అంతా నా అని చెప్పినాడు. దాన్ని క్లీన్ చేసినాం, ఏమేమి చేసినా కూడా అది సెట్ గా అయితే కాలేదు. మొత్తానికి అయితే ఈ కార్బొరేటర్ అయితే ఒకటి నేను తీసి పెట్టుకున్నా, ఎందుకంటే ఏదైనా బండి వస్తే టెస్ట్ చేయడానికి, అదే నా ప్రాబ్లం కాదని చెప్పేసి. వేసిన తర్వాత అయితే భలే నాకైతే నచ్చేసింది ఫ్రెండ్స్, పిచ్చ కస్టమర్కి కూడా బండి వేసి ఇది కార్బొరేటర్ వేసేసిన తర్వాత కస్టమర్కి ఇచ్చినాం. 2 రోజులు అయితే వాడుకున్నారు. 2 రోజులు వాడుకొని వచ్చిన తర్వాత ఏమంటారంటే కస్టమర్, నాకు వద్దులే ఈ కార్బొరేటర్, అంతా బాగుంది, స్టార్టింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, రేసింగ్ ఆడడం లేదు, అంతా బాగుంది. ఎందుకో నాకు ఒక డౌట్ ఉంది, కంపెనీడు కాకుండా ఇది ఎందుకు తయారు చేసినాడు అని చెప్పి ఏందేందో ఆయన స్టోరీ చెప్పి, నాకైతే వద్దు ఇది, నేనైతే ఒరిజినల్ వేసుకుంటాను, నా దగ్గర లెక్క ఉన్నప్పుడు అని చెప్పేసి లాస్ట్కి అయితే వేసుకోకుండా వెళ్ళిపోయినాడు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఆయన స్టోరీ వదిలేండి, నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఎవరైనా సగం రేట్లో వేయించుకునే వాళ్ళకైతే ఎవరైనా రాండి, వేసేస్తాము. సగం రేట్ అంటే 2700 సగం కాదు ఫ్రెండ్స్, 6000 చిల్లరలో సగం రేట్ అనమాట. 2700 ఇది, అది అనమాట సగం రేట్ అంటే. మళ్ళీ మీరు 2700 సగం అనుకున్నారు. కంపెనీ వాడు దీంట్లోనే ఇస్తాడు ఫ్రెండ్స్. స్లైడర్ ఉంటుంది, ఎక్సిలేటర్ వైర్ ఉంటుంది, ఆ సెన్సర్, పెట్రోల్ పైప్ అన్ని వాడే ఇస్తాడు. ఎక్సిలేటర్ వైర్ కూడా ఏది వేయాలని చెప్పి చాలా మంది డౌట్ అయితే పడుతున్నారు. ఆ ఎక్సిలేటర్ వైర్ ఏదైతే ఉందో, ప్యాషన్ ప్రో ఉంది కదా, ప్యాషన్ ప్రో మీకు తెలిసిందే కదా అందరికి, ప్యాషన్ ప్రోదే కేబుల్. ఇది సెట్ అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది రాదు. ఫ్యూచర్లో కేబుల్ పోయినా కూడా వేసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం అయితే మనకు రాదు. సో మొత్తానికి అయితే మనం 100 ml పెట్రోల్ వేసి ట్రై అయితే పోతున్నాం ఫ్రెండ్స్. టైం ల్యాప్స్ అయితే చూసేయండి. టైం ల్యాప్లో చూడకముందే నేను చెప్పేస్తా చూడండి, అంత వీడియో చూడకూడదు అనుకునే వాళ్ళకు. 63 అయితే వచ్చింది. ఏది డబుల్ రైడింగ్లో మొత్తం ఎంత ఉంటుంది, మా పిల్లడిది నాది వెయిట్ సుమారుగా 160 kgs అయితే ఉంటుంది ఇద్దరిది కలిపితే. సో ఇద్దరు తోలితే డబుల్ రైడింగ్ లో 63 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది మైలేజ్ అయితే ఎక్సలెంట్ మైలేజ్. ఇప్పుడు డైలీ 200-300 రూపాయలు పెట్రోల్ వేసి తోలే వాళ్ళకైతే ఎంత పెట్రోల్ మిగులుతుంది, సుమారుగా ఒక 70-60 రూపీస్ పెట్రోల్ అయితే మిగులుతుంది. ఎందుకంటే 110 రూపాయలు ఉంది పెట్రోల్. దాన్ని డివైడ్ చేయండి మీరు, 50 వచ్చేది మామూలుగా షైన్ అయితే. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 110 డివైడెడ్ బై 5 కొడితే 22 అయితే వచ్చింది ఫ్రెండ్స్. 22 వేసుకోండి. 22 సపోజ్ 200 పట్టించే వాళ్ళు ఉన్నారు, 200 పట్టించే వాళ్ళకి ఏమవుతుంది, మీరు సుమారుగా 22 44 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. ప్రతిరోజు 44 రూపాయలు అంటే, ప్రతిరోజు 44 రూపాయలు అంటే 63 రోజులు అయితే వేసుకోవాలి ఫ్రెండ్ పెట్రోల్ అనేది. ఆ లెక్కలో మీరు ఇన్వెస్ట్ చేసిన 2700 ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది మీకు ఇదే అయిపోతుంది, మిగిలిపోతుంది అనమాట. ఎందుకంటే డైలీ వచ్చేసి 200 వేసి తోలే వాళ్ళకు 44 రూపాయలు సేవ్ అవుతుందంటే 63 రోజులు వేసుకున్నారంటే లైఫ్ లాంగ్ అనేది మీ కార్బొరేటర్ అనేది ఫ్రీగా వచ్చినట్టే లెక్క అనమాట ఫ్రెండ్స్. ఇది బాగా ఆలోచించండి, మంచి ఇన్వెస్ట్మెంటే ఇది. మీరు వేసుకుంటే ఎటువంటి నష్టం అయితే రాదు. కొత్త కార్బొరేటర్ కొనాలంటే 6000 చిల్లర అయితే ఉంది, ఒరిజినల్ కొనాలంటే ఇది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఈజీ టు క్లీన్. ప్లస్ దీంట్లో బెనిఫిట్స్ ఏం తెలుసా, మనకు హెయిర్ స్క్రూలు అండ్ అడ్జస్ట్మెంట్ స్క్రూలు అనేది బయట ఈ పక్క ఇచ్చినాడు, మనం తిప్పుకునేకైతే భలే ఈజీగా ఉన్నాయి. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఓల్డ్ కార్బొరేటర్కి ఏం చేస్తాడు కంపెనీడు, అవతల పక్క ఇస్తాడు హెయిర్ స్క్రూ అనేది. ఏమైనా మైలేజ్ సెట్టింగ్ చేయాలన్నా, ఏమైనా హెయిర్ స్క్రూ తిప్పి చూడాలన్నా కూడా కానే కాదు. ఏమో వరస్ట్ కార్బొరేటర్ అది, నాకైతే వేస్ట్ అనిపించింది. ఈ కార్బొరేటర్ అయితే అన్ని విధాలుగా అయితే మాకు అనుకూలంగా ఉంది, అండ్ మీకు కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అంతా తీయడము. సగం రేట్లో అయితే వస్తుంది. ఇది 2700 వచ్చేసి యూనికాన్ అనే ఉంది. యూనికాన్ నేను ఎందుకు వేసినా అంటే, పికప్ ఎట్లా వస్తుంది దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ అంటే ఏం లేదు. BS4 అండ్ BS3 దానికి దీనికి హెయిర్ పైపులు వేరే వస్తున్నాయి ఫ్రెండ్స్, అంతే, ఇంకేం లేదు. యూనికాన్ అయితే నేను వేసిన, యూనికాన్ కూడా సేమ్ సెట్ అవుతుంది. భలే అయితే నాకు నచ్చింది. కస్టమర్కి వేసి ఇచ్చినాము, ఆయన అప్పుడే చూసినాడు, ఆయన వేసినప్పుడే ఆ కార్బొరేటర్ ఈ కార్బొరేటర్ బాగా నిలబడింది రేసింగ్, ఎన్ని మాటలు విన్నాడు. వేసిన తర్వాత ఏమన్నాడు, ఉన్నీలే బాబు మీరు వేయండి, నేను ట్రయల్ పోయి వస్తాను, ఒక 2 రోజులు తోలి చూస్తా ఎట్లుంది ఏమని చూస్తుందా అన్నాడు. బండి ఇచ్చినాము, శనివారం రాత్రి అయితే వేసినాము, ఆదివారం సోమవారం రాత్రికి వచ్చినాడు. ఎట్లుంది నా ఏమి ఎట్లా అని చెప్పిన. చూడండి GPS అయితే మేము పెట్టుకుని తోలుతాము, స్పీడోమీటర్ కూడా దీనికి వర్క్ కాలేదు. GPS లో అయితే నేను చెప్పింది 63 అని. ఇంకా మాకు అందాజు కూడా తెలిసింటది కదా ఫ్రెండ్స్, తిరిగి డైలీ ఆ రూట్లలో తిరిగి మాకు తెలిసింటది ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఏమనేది. మొత్తానికి కస్టమర్ మీదకి వచ్చేసినామంటే ఆయన ఏమన్నాడు, ఎట్లుంది నా 2 రోజులు తోడాలి కదా అంటే, పొద్దున్న పూట అయితే నేను ఆయన చెప్పిన మాటలు నేనేం చెప్పడం లేదు, ఆయన చెప్పిందే
చౌక్ ఆన్ చేసినాము పొద్దున పూట అయితే స్టార్టింగ్ ఒక చౌక్ ఆన్ చేసిన 2 సెల్ఫ్ క్లిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ పాత కార్బొరేటర్ అయితే చాలా సమస్య ఇస్తుండింది. ఎంత చౌక్ ఆన్ చేసి 10-20 సార్లు కొట్టి కానీ స్టార్ట్ కాదు. బాగా అయితే 2 సెల్ఫ్ క్లిక్ స్టార్ట్ అయిపోయింది అన్నాడు. దాని తర్వాత ఓకేనా ఇట్లా వేసిద్దామా ఇదే ఫుల్ ఫ్లెక్చువేట్ గా ఫిట్ చేసేయాలంటే ఆ రోజు టెంపరీ వేసినాం అనమాట. ఆయన చౌక్ వైర్ అన్ని అట్టే పెట్టేసి ఎక్సిలేటర్ వైర్ ఏలాడుతుంది కదా అన్ని అట్లే పెట్టి ఇచ్చేసినాం అనమాట. జస్ట్ ట్రైల్ వేసుకున్నా ఎట్లుంది ఏమనేది 2700 పెట్టి మీరు అంత ఆలోచిస్తారు కాబట్టి నేనే ఇస్తా మీరు తోలి చూసుకోండి అని చెప్పి ఇచ్చిన. ఇంకోటి ఫ్రెండ్స్ ఎవరికైనా డెమో కావాలా ఎట్లుంది ఏమని చూసుకోవాలనే వాళ్ళకి కూడా నా దగ్గర కార్బొరేటర్ అయితే అవైలబుల్ ఉంది. నేను వేసిస్తాను తోలుకోండి, మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే నాకు 300 రూపాయలు ఛార్జ్ ఇచ్చినందుకు నేను ముందే అమౌంట్ తీసుకుంటాను మీ దగ్గర కార్బొరేటర్ది. మీరు వేసుకున్నారంటే ఓకే ఆ అమౌంట్ అనేది అడిగి లెస్ అయిపోతుంది. లేదు మాకు వద్దు అనుకునే వాళ్ళు 300 అయితే నేను పట్టుకుని ఇస్తాను. ఎవరైనా ట్రయల్ చూసుకోవాలా ఈ కార్బొరేటర్ ఎట్టుంది ఏమనేది ట్రయల్ చూసుకోవాలి వాళ్ళకి కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది, వేసిస్తాను. ఎవరైనా రాండి, ఒక్క రోజుకి 300 అయితే తీసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మొత్తం మీద కస్టమర్ ఏం చెప్పినాడంటే ఇంకా వేసినాం బాబు అంతా బాగుంది నాకు నచ్చింది, కానీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే కంపెనీ వాడు 6000 చిల్లరకి ఇచ్చినాడు, ఈడేవడో స్పాగో కంపెనీ వాడు ఎందుకు 2700 2500కి తయారు చేసినాడు. నాకు ఎందుకు ఏదో లోపల నుంచి ఒక డౌట్ అయితే వస్తుంది, నాకు వద్దనిపిస్తుంది. చూసినప్పుడు నా దగ్గర లెక్క ఉన్నప్పుడు 6000 చిల్లరదే నేను కంపెనీదే వేసుకుంటాను, ఇదైతే నాకు వద్దు అని చెప్పేసినాడు. ఇంకా సరేనా మీ ఇష్టం ఎట్టయితే అట్టే అని చెప్పిన. ఆయన ఏమన్నాడు పాతది ఎక్సిలేటర్ వైర్ బాగుంది అదేం పోలేదు మనకు తెలుసు కదా ఫ్రీ ప్లే అన్ని ఉన్నాయి. ఎక్సిలేటర్ వైర్ వేయి నువ్వు దీనికి కొత్త వైర్ కదా వేసింది, ఆ ఎక్సిలేటర్ వైర్ వల్ల ఏమో పట్టేస్తుంది అన్నాడు. అన్న ఎన్నో చూసినా మీ బండ్లకు సమస్యలు అనేది కార్బొరేటర్ మారిస్తే గానీ సాల్వ్ కాదు, అయినా కానీ మీకు బేసి చూపిస్తున్నా ఇంతగా ఎవరు చూపియారని చెప్పిన ఆయనకు చాలా మనము కన్విన్స్ చేసేందుకు చూసినాము. ఆయన కన్విన్స్ కాలేదు. మొత్తం మీద అయితే నాకు వద్దులే అని చెప్పేసి ఆయన అయితే వెళ్ళిపోయినాడు ఫ్రెండ్స్. ఆయన సంగతి వదిలేయండి. ఎవరికైనా డౌట్ ఉంది ఎట్లుంది కార్బొరేటర్ ఏమైనా టెస్ట్ చేసుకోవాలనే వాళ్ళకు నేను టెస్ట్ వేసిస్తాను. బండి మీద వేసి మీరు తోలుకోండి, ఒక రోజు కావాలి 2 రోజులు తోలుకోండి. ఒక రోజుకి 300 ఛార్జ్ చేస్తాను. 2 డేస్ మీరు తోలుకుని నా దగ్గర తీసుకొచ్చి కార్బొరేటర్ నాకు వద్దంటే 500 అయితే నేను తీసుకుంటాను. మీరు వేసుకోండి, నచ్చితే నాకు వద్దు ఆ డబ్బులు నేను తీసుకోను, కార్బొరేటర్ అమౌంట్ ఇచ్చేయండి, ఫిట్టింగ్ ఛార్జ్ అయితే ఇచ్చేసేయండి 250 రూపీస్ అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యమైన మాట ఏంటంటే చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు దీనికి వారంటీ వస్తుందా గ్యారంటీ వస్తుందా అంటే ఎటువంటి గ్యారంటీ రాదు, ఎటువంటి వారంటీ రాదు. దీనికనే కాదు మీరు హోండా కంపెనీ తీసుకున్న ఒరిజినల్ దానికి కూడా కంపెనీ వాడు కూడా వారంటీ గ్యారంటీ ఎటువంటి ప్రొవైడ్ చేయడు. మనం 6000 పెట్టి రిస్క్ తీసుకోవడం కన్నా దాంట్లో సగం అమౌంట్ పెట్టి మనం వాడుకుంటే బాగుంది కదా. ఒక చిన్న లాజిక్ గా ఆలోచించండి. మీరు దానికి 6000 చిల్లర పెడుతున్నారు, వాడు ఏం వారంటీ ఇవ్వడం లేదు. ఇది 2700 2500 కూడా ఉన్నాయి దీంట్లో, అది షైన్ అనే పేరుతో వస్తుంది. మీరు ఆలోచించండి, సగం అమౌంట్ కూడా కాదు ఇది. 2700 అనుకోండి, సగం అమౌంట్ కూడా కాదు 6000 చిల్లరలో. మీరు ఆలోచించండి, చిన్న లాజిక్ అయితే ఆలోచించి బాగా వేసుకోండి. ఇంకా మీరు పర్సనల్ గా మీ బండి మీద మీరు వేసుకుని మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలా అనే వాళ్ళకు నా దగ్గర అయితే కార్బొరేటర్ అవైలబుల్ ఉంది. నా స్క్రీన్ మీద నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఒక రోజుకైతే 300 ఛార్జ్ చేస్తాను, 2 డేస్కి అయితే 500 అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కావాలా నాకు బాగా నచ్చేసింది మేము బిగించుకుంటామంటే నేను ఆ అమౌంట్ అయితే లెస్ చేయను. మీరు కార్బొరేటర్ అమౌంట్ 2700 ప్లస్ వచ్చేసి ఫిట్టింగ్ ఛార్జ్ 250 రూపీస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్, అంతే, ఇంకేముండదు. ఇంకా హెయిర్ ఫిల్టర్ అటువంటి ఏమైనా పోయినాయి అది మార్చామంటే దానికైతే ఎగస్ట్ అవుతుంది. దీనికి ముఖ్యంగా నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ఎటువంటి వారంటీ అండ్ గ్యారంటీ రాదు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. చాలా టైం అయితే మీరు ఇచ్చినారు, నాకు చాలా ధన్యవాదాలు మీకు అందరికి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మీకు ఒక క్లారిటీ వచ్చింటుందని హోప్ చేస్తున్నా ఫ్రెండ్స్. క్లారిటీగా వచ్చిండే కమెంట్ లో తెలియజేయండి, నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం వీడియో అనేది. మీకు చిన్న 2-3 లైన్లో మీ టైం అనేది నా కోసం ఇన్వెస్ట్ చేసి కింద ఒక 2-3 కమెంట్ అయితే మీరు వేసినారంటే ఎట్లుంది ఏం అనే వీడియో నాకు కొంత హెల్ప్ అవుతుంది. మీ కమెంట్ అండ్ మీ లైక్స్ నాకు మోటివేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు తీసేయడానికి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తూనే ఉంటాను. మా లైక్ చేసి పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. యూట్యూబ్లో చూస్తానంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నా మీద చూపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి.